ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్లోని బోరబండ డివిజన్ అన్నానగర్లో బీఆర్ఎస్ పార్టీ ప్రచారం నిర్వహించింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మహిళా అభ్యర్థి సునీత గడప గడపకు వెళ్లి కాంగ్రెస్ బాకీ కార్డులు పంపిణీ చేశారు. ఈ ప్రచారంలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్ పాల్గొన్నారు. తమ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసిందని ఎమ్మెల్యే వివరించారు. వచ్చే నెల నవంబర్ 11వ తారీఖున మరి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికకి నోటిఫికేషన్ మరి వచ్చిన సందర్భంలో మరి ఇక్కడ గతంలో ఇక్కడ శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి దివంగత నేత మరి హ్యాట్రిక్ సాధించినటువంటి మరి ప్రీతమ నాయకులు మరి గౌరవనీయులు మాగంటి గోపీనాథ్ గారు ఒక అకాల మరణంతో వచ్చినట్టు ఉప ఎన్నిక మరి ఉప ఎన్నిక సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున మరి కేసీఆర్ గారు మరి శ్రీమతి సునీత మాగంటి గోపీనాథ్ గారిని మరి బరిలో దించి వారి అభ్యర్థిత ప్రకటించడం జరిగింది. మరి నవంబర్ 11వ తారీఖున జరగబోయేటువంటి ఒక ఉప ఎన్నికకు బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి మరి కారు గుర్తుపైన పోటీ అభ్యర్థి శ్రీమతి సునీత గోపీనాథ్ గారి యొక్క ప్రచారానికి ఈరోజే శ్రీకారం చుట్టడం జరిగింది. ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని బోరబండ డివిజన్ అన్నానగర్లో ఈరోజు ప్రచార కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క అన్నానగర్ బోరబండ డివిజన్లో ఉన్న అన్నానగర్ బస్తీ నిలబడ్డదంటేనే మరి గోపీనాథ్ గారి యొక్క కష్టంతోని వారి యొక్క పోరాటంతోనే బస్తీ నిలబడిందని చెప్పి ప్రతి ఇంటింటికి పోతే చెప్పడం జరిగింది. మరి వారు ఎక్కడ వెళ్ళినా సరే తప్పకుండా సునీతమ్మ గారిని నిండు మనసు ఆశీర్వదిస్తున్నారు. తప్పకుండా మీ గెలుపుకు మేము కృషి చేస్తాం, మా భాగస్వామ్యం మాకు బాధ్యత, మేము మిమ్మల్ని గెలిపించుకుంటామని చెప్పి వారిని ఆశీర్వదించడం చూస్తూ ఉంటే ఎలాంటి సందేహం లేదు. రేపు నవంబర్ 11వ తారీఖున జరగబోయేటువంటి ఒక ఎన్నికల్లో తప్పకుండా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో సునీతమ్మ గారికి విజయం ఖాయమైందని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను.